శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పేలుడు ధాటికి 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇంట్లో నిల్వ ఉంచిన 4 డిటోనేటర్లు పేలి గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేలుడు ధాటికి 5 ఇళ్లు ధ్వంసమైపోయాయి. 4 స్పాట్లోనే మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలైనట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. గాయపడిన వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు మాబున్ని, మధు, సంపత్, వెంకన్నగా గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంట్లో డిటోనేటర్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎవరు తీసుకొచ్చారు, అసలు ఆ ఇంటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా పోలీసులు సేకరిస్తున్నారు. గాయపడిన వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఇది కాదు అది అది శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఇంట్లో డిటోనేటర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ ఇల్లు ఎవరిది, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ దిశగా కొనసాగుతోంది? ప్రస్తుతం మనం కదిరిలోని కుమ్మరవాండ్ల పల్లిలో బ్లాస్టింగ్ జరిగిన ఇంటి వద్ద ఉన్నాం. మన కెమెరామ్యాన్ ఆ ఇంటి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో మొత్తం పొరలు చీరిన పరిస్థితి ఉంది. ఈ ఇంట్లోనే బ్లాస్ట్ జరిగింది. ఈ ఇంట్లో వెంగన్న అనే అతను ఉన్నాడని చెప్తున్నాడు. అతను స్వతహాగా రోడ్లకు సంబంధించి బ్లాస్టింగ్ పనులు చేస్తారని చెప్పి ఇటు జిల్లా అధికారులు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు చెప్తున్నారు. ప్రస్తుతం మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం క్రాక్స్ ఇచ్చింది. ఎందుకంటే ఇది ఇప్పుడు కూడా పడిపోతుందనే పరిస్థితిలో ఉంది. ఈ ఇంటిలో ఉన్న ఎవరైతే ఉన్నారో వెంగన్న కుటుంబ సభ్యులు స్టవ్ ఆన్ చేసి వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు రావడంతో ఇంట్లో వాళ్ళు గట్టిగా అరిచి బయటకు వచ్చారని చెప్తుంది. వాళ్ళు మంటలు ఇరుక్కుంటారేమని సహాయం చేయడానికి పక్కన ఉన్న ఎవరైతే వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి పక్కన ఉన్న దాదాపుగా 20 మందికి పైగా వారు లోపలికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ సమయంలోనే ఒక్కసారిగా బ్లాస్ట్ చోటు చేసుకోవడంతో 4 మృతి చెందారు. 4తో పాటు 21 మంది తీవ్రంగా గాయపడిన పరిస్థితి ఉంది. గాయపడిన వారందరినీ కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఉంది ఈ ప్రాంతానికి ఎఫ్ఎస్ఎల్ టీంతో పాటు ఫోరెన్సిక్ బృందం కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద బ్లాస్టింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ ఏం జరిగిందని ఆ వివరాలు సేకరిస్తున్న ఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన బృందం ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎందుకు బ్లాస్టింగ్ జరిగిన ప్రాంతంలో ఇంకా జిల్టెన్సిక్స్ ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ఇక్కడున్న వారు సేకరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మరోవైపు ఈ ఇంటి ఏదైతే పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఇంతకుముందు చూపించా ఆ ఇంటి సమీపంలో ఇండ్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇండ్లు మొత్తం ధ్వంసమైన పరిస్థితి చూడొచ్చు. మన కెమెరా దాన్ని చూపిస్తున్నాడు, దానికి సంబంధించి చూపిస్తాను. అలాగే ఆ ఇంటికి ఉన్న కెమెరా సీసీ కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరా కూడా ఒక్కసారిగా పేడు శబ్దాన్ని కింద పడే పరిస్థితి. ఈ మొత్తం కన్స్ట్రక్షన్ సంబంధించిన బిల్డింగ్ మొత్తం కింద పడ్డానికి ఉండడంతో ఇక్కడ వారికి జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితి. పోలీసులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరినీ ఇక్కడ పంపించి వస్తున్న పరిస్థితి అయితే ఇండ్లు చుట్టుపక్కల ఇండ్లు కూడా డ్యామేజ్ కావడంతో అక్కడ సురక్షితం కాదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎఫ్ఎస్ఎల్ బృందంతో ఇప్పటికే జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడడం జరిగింది. ఫోరెన్సిక్ బృందం కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఉన్నారో గాయపడిన వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఇప్పటికే హోంమంత్రితో పాటు లోకల్ మంత్రి సవిత కూడా ఇక్కడికి జిల్లా అధికారులకు ఫోన్ చేసి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం కూడా ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జిల్లా అధికారులు చర్చిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఏతుందో పేలుడుకు సంబంధించి ఎలా జరిగింది ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత అన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ ఒక బ్లాస్టింగ్ అందులో సహాయం చేసేయడానికి వెళ్ళిన 4 మృత్యువాత పడడం, దాదాపు 21 మంది పైగా గాయపడడం సంచలనం కలిగిస్తుంది. ఇంత పెద్ద భారీ పేలుడు ఎప్పుడు జరగలేదని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇంకా ఎలాంటి పేలుడు ప్రవర్తనలు ఉండవచ్చు అన్న అనుమానంతో ఇక్కడున్న ప్రతి దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఇంట్లో ఏదైతే ఉందో బ్లాస్టింగ్ జరిగిన ఇంట్లో వారిని విచారిస్తే
పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తున్నట్లు పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు ఏపీ ఎఫ్ఎస్ఎల్ బృందం ఇక్కడ సంబంధించి ఆనవాళ్ళు సేకరిస్తున్న దృశ్యాలు కూడా మన కెమెరామెన్ చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఎలాంటి చిన్న క్లూను కూడా వదులుకోకుండా అన్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద పేరుడు సంభవించడంతో ఒక్కసారిగా భయకంపితులైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ కలెక్టర్ స్వయంగా పరిశీలిస్తున్న పరిస్థితి, ఇక్కడ వారి వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే పక్కన బిల్డింగ్ పూర్తిగా పడిపోతే అవకాశం ఉండడంతో ఇక చుట్టుపక్కల ఉన్నారని కూడా ఇక్కడి నుంచి వేసే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారు వచ్చిన తర్వాత వారిని విచారించిన తర్వాత అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి.